వార్ 2 ట్రైలర్ ఇప్పుడే చూడడం జరిగింది భయ్య. ట్రైలర్ అయితే వేరే లెవెల్లో ఉంది. గుద్ద ర్యాంప్ ఆడిచ్చారు మూవీ టీం. ట్రైలర్ చూసి చెప్పొచ్చు అనమాట మూవీలో ఎన్టీఆర్ కి మరియు హృతిక్ రోషన్ కి ఏ రేంజ్ లో ఫైట్ సీన్స్ ఉండబోతున్నాయని. ఈ ట్రైలర్ ని చూసి చెప్పొచ్చు అనమాట ఈ మూవీ స్టోరీ ఏంటో. వీళ్ళిద్దరు కూడా ప్రాణ స్నేహితులు, అట్ ద సేమ్ టైం సోల్జర్స్. ఇక వీళ్ళిద్దరు మైండ్ సెట్ కూడా ఒకటే రకంగా ఉందన్నమాట. ఇక్కడ మారింది ఏంటంటే వాళ్ళ గోల్స్. ఇక హృతిక్ రోషన్ చూసుకున్నట్లయితే తన బంధువుల్ని, తన మిత్రుల్ని, తన స్నేహితుల్ని, తన ఇంటి పేరుతో సహా, తన నీడతో సహా మొత్తాన్ని వదిలేసి దేశం కోసం ఎంతకైనా తెగిస్తాను, యుద్ధాన్ని ఆపేదే లేదు, వెనుతిరిగే లేదు, ఖచ్చితంగా యుద్ధాన్ని గెలిచి తీరుతా అని హృతిక్ రోషన్ అంటున్నాడు. ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలంటే న్యాయం, ధర్మం, ప్రేమ, జాలి, కరుణ ఇవన్నీ లేకుండా ఒక యుద్ధాన్ని ఎలా చేయాలి, అది ఎంత పెద్ద యుద్ధమైనా, ఎంత పెద్ద వారైనా నేను చేసి గెలుస్తా, నేను చేసి చూపిస్తా అనేటటువంటిది మన యొక్క ఎన్టీఆర్ మైండ్ సెట్ అనమాట. మరి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్ర శత్రువులుగా మారి కొట్లాడితే, గొడవ పడితే ఎలాగుంటది అనేటటువంటిది యొక్క మూవీ స్టోరీ అనమాట. ఈ వార్ 2 ట్రైలర్ ఏదైతే ఉందో ఈ ట్రైలర్ ని చూసి చెప్పొచ్చు అనమాట వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్స్ మూవీ టీం ఏ రేంజ్ లో ప్లాన్ చేశారని. ఈ ట్రైలర్ లో మీరు ఎన్టీఆర్ ని కనుక బాగా గమనిస్తే మనకు వింటేజ్ ఎన్టీఆర్ కనపడుతున్నాడు అనమాట. అరవింద్ లో ఉండే ఆ 6 ప్యాక్ ఈ వార్ 2 మూవీలో కూడా ఉందన్నమాట. సో ఫైనల్లీ వింటేజ్ ఎన్టీఆర్ ఇస్ బ్యాక్ అని నాకైతే అనిపించింది. ఇక ఎన్టీఆర్ గారు లుక్స్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ వాకింగ్ స్టైల్ కానీ అయితే వేరే లెవెల్లోనే అనమాట. అండ్ అలాగే హృతిక్ రోషన్ కూడా ఏ మాత్రం తీసుకోలేదు. ఈ వార్ 2 మూవీలో ఏదో సంథింగ్ అయితే ఉంది భయ్య. డైరెక్టర్ గారు ఏదో పెద్దగా అయితే ప్లాన్ చేసినాడు అనమాట. అండ్ అలాగే ఈ ట్రైలర్ లో కనుక మీరు బాగా గమనిస్తే B2 బాంబర్లు ఉన్నాయి. అండ్ ఈ B2 బాంబర్లు ఏవైతే ఉన్నాయో వీటిని సామాన్యంగా బయటకు తీసుకురారనమాట. ఏదో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంటే, అండ్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఇలాంటి పెద్ద పెద్ద యుద్ధాల్లోనే ఈ బాంబులు అనేటివి బయటకు తీసుకొస్తారు. అండ్ ఓవరాల్ గా వార్ 2 మూవీ ట్రైలర్ అయితే అదిరిపోయింది భయ్య. నాకైతే వేరే లెవెల్ అనిపించింది. నేనైతే ఈ వార్ 2 మూవీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మరి మీరు ఎంతమంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై ఎన్టీఆర్ అని, అలాగే జై హృతిక్ రోషన్ అని కామెంట్ చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.